వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజా వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. మనము మన యొక్క ఆర్యాద్విశతి పారాయణలో భాగంగా నేడు 20వ ప్రాకారానికి చేరుకున్నామమ్మా. వింశః ప్రాకారః మనోమయః అని చెప్పి పారాయణ ఆరంభించుకుందామా. తస్యైణవాహయోజన దూరే వందే మనోమయం వప్రం అంకురన్మణికిరణాం ఆంతరకక్ష్యాం చ నిర్మలామనయోః. శ్రీమాత్రే నమః. ఆ 19వ ప్రాకారమునకు లోపలి వైపున ఎగువను 7 యోజనముల దూరమున ఉన్న మనోమయమగు 20వ ప్రాకారమును మొలకెత్తుచున్న మణికిరణములు కలదియు చిలకలొచ్చు మొలకెత్తుచున్న మణికిరణములు కలదియు నిర్మలమును అగు ఈ 19వ 20వ ప్రాకారముల నడిమి కక్షకు నమస్కరింతును అని. 19వ ప్రాకారానికి లోపలి వైపున ఎగువన 7 యోజనాల దూరంలో మనోమయమైనటువంటి 20వ ప్రాకారం ఎలా ఉందిట? సాయిరాం. మొలకెత్తుచున్న మణికిరణములు కలదియు నిర్మలమైనటువంటి ఆ యొక్క 19, 20వ ప్రాకారాల నడిమి ఉన్నటువంటి కక్షకు నమస్కరింతుము అని. శ్రీమాత్రే నమః. తత్రైవామృతవాపీం తరళతరంగావలీఢతటయుగ్మాం ముక్తామయకలహంసీ ముద్రిత కనకారవింద సందోహం. ఇక్కడ కార ప్రశ్లేష ఉండాలేమో. కనక అరవింద సందోహం అన్నట్లుగా. శక్రోపలమయ భృంగీ సంగీతోన్మేష ఘోషిత దిగంతాం కాంచనమయాంగ విలసత్ కారండవ షండ తాండవ మనోజ్ఞాం. శ్రీమాత్రే నమః. కురు విందాత్మక హల్లక కోరక సుషమా సమూహ పాటలితాం కలయే సుధా స్వరూపాం కందళితా మందకైరవామోదాం. మందకైరవం ఆమోదాం అని కూడా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. ఆ కక్షయందు ఉన్నదియు చెంచలమగు అలలచే తాకబడుచున్న తీరముల జంట, ముత్యములతో ఏర్పడిన ఆడ కలహంసలచే కప్పబడిన బంగారు పద్మముల సమూహములు, ఇంద్రనీల మణులతో ఏర్పడిన తుమ్మెదల సంగీత వికాసముచే ధ్వనించుచున్న దిగంతములు కలదై బంగారు అవయవములచే కారండవములను జలపక్షుల నాట్యములచే
మనోహరమును కురువింద మణిమయములగు రక్త పద్మముల మొగ్గల కాంతుల సమూహములచే ఎర్హనైనదియు అమృత స్వరూపము అంకురించుచున్న అధికమగు తెల్ల కలువల సువాసన కలదియు అగు అమృతవాసిని అమృతపు దిగుడు బావిని ధ్యానించెదముగాక. శ్రీమాత్రే నమః. ఆ కక్ష ఎందుట ఏ కక్ష ఎందు 19-20 ప్రాకారాల మధ్య కక్ష ఎందు చూడు. ఆ కక్ష ఎందు చెంచలమగు అలలచే తాకబడుచున్న తీరముల జంట, ముత్యాలతో ఏర్పడినటువంటి, అంటే అక్కడ ఉన్నది ముత్యాలే, ముత్యాలతో ఏర్పడినటువంటి ఆడ కలహంసలచే కప్పబడిన బంగారు పద్మాల సమూహం ఉందిట అమ్మ. అక్కడ చూడండి. ఇంద్రనీలమణులతో ఏర్పడిన తుమ్మెదల సంగీత వికాసముచే, అంటే ఇంద్రనీలమణులు ఎట్లా ఉంటాయి నిజంగా, నలుపు నీలం కలిసినట్టుగా నేవీ బ్లూ లాగా అట్లా ఉంటాయి కదా ఇంద్రనీలమణులు. అట్లా ఆ ఇంద్రనీలమణులు అంటే తుమ్మెదల సంగీత వికాసముచే ధ్వనించుచున్న దిగంతాలు కలది అన్నట్లుగాట. ఆ ఇంద్రనీలమణులు అట్లా అనిపిస్తున్నాయి. అది బంగారు అవయవములచే కారండవములను జలపక్షుల నాట్యములచే మనోహరమును కురువింద మణిమయములగు రక్త పద్మముల మొగ్గల కాంతుల సమూహములచే ఎర్హనైనదియు అమృత స్వరూపము అంకురించుచున్న అధికమగు తెల్ల కలువల సువాసనట. చూడండి, అటువంటి అమృతవాపిని అమృతపు దిగుడు బావిని ధ్యానింతుము అమ్మా అని. శ్రీమాత్రే నమః. తద్వాపికాంతరాలే తరళీమణిపోతసీంని విహరంతీం సింధూరపాటలాంగీం సితకిరణాంకురకల్పితవతంసాం. శ్రీమాత్రే నమః. సర్వేందున ఇది పర్వేందున అని చూస్తున్నాను. ఒక్క నిమిషం. పర్వేందు సదృశవదనాం పల్లవ సోణాధర స్ఫురితహాసాం కుటిలకబరీం కురంగీ శిశునయనాం కుండల స్ఫురితగండాం. శ్రీమాత్రే నమః. నికటస్థపోత నిలయాః భక్తిః శయ విధృత హేమ శృంగజలైః పరిషించంతీం పరితః తారాం కారుణ్యగర్వితాం వందే. శ్రీమాత్రే నమః. ఆ దిగుడు బావికి, ఏ దిగుడు బావి? అమృతపు దిగుడు బావి అని చెప్పుకోలే ఇందాక. అలా ఆ దిగుడు బావికి నడుమ చెంచలమును మణి నిర్మితమును అగు పడవపై విహరించుచు సింధూరము వలె ఎర్హని దేహము, మొలక చంద్రునితో రచింపబడిన శిరోభూషణము, పూర్ణిమ చంద్రునితో సదృశమగు ముఖము, చిగురాకు వలె ఎర్హని క్రీపెదవి, ఆ పెదవిపై కదులాడు చిరునవ్వు, వంకరలైన కేశములతో ఏర్పడిన కొప్పు, లేడిపిల్ల కన్నుల వంటి చెంచలమగు నేత్రములు, కుండలముచే ప్రకాశించు చెక్కిళ్ళు కలిగి తన పడవకు సమీపమున ఉన్న పడవలపై ఉన్న శక్తులను తన చేత ధరింపబడి ఉన్న బంగారు కొమ్ముల ఎందలి నీటితో అన్ని వైపులను పూర్తిగా తడుపుచు యవ్వనముచే గర్వించినదియు నిండు యవ్వనం కలదియు అగు తారాదేవిని నమస్కరింతుము అని. తారాదేవి గురించమ్మా. ఆవిడ ఎంత సౌందర్యంగా ఉన్నారు అనేది చూసారా? సింధూరము వలె ఎర్రని దేహము, చక్కగా మొలక చంద్రునితో రచింపబడిన శిరోభూషణము, మొహం ఎలా ఉందిట? పూర్ణిమ చంద్రునితో సదృశమైనటువంటి ముఖము, చివురాకు వలె ఎర్రని పెదవిపై, క్రింది పెదవుపై
కదలాడు చిరునవ్వు, వంకరలైనటువంటి ఇట్లా నొక్కులు నొక్కులు జుట్టుతో కలిసినటు అట్లాంటి జుట్టుతో ఏర్పడినటువంటి కొప్పు, తర్వాత లేడి పిల్ల కన్నుల వంటి చెంచలమగు నేత్రములు, కుండలములచే ప్రకాశించు చెక్కిళ్ళు కలిగి తన పడవకు సమీపమున ఉన్న పడవలపై ఉన్న శక్తులనుట. అది తనకు సమీపంలో ఉన్నటువంటి ఆ శక్తులు ఉన్నాయి చూడండి, ఆ శక్తులను తన చేత ధరింపబడి ఉన్న బంగారు కొమ్ముల ఎందలి నీటితో అన్ని వైపులను కూడా, అంటే ఆ శక్తులను కూడా ఆవిడ ఉత్తేజపరుస్తూ శక్తిని ఒక రకంగా అట్లా ఏమిటంటే తన శక్తిని వాళ్ళకి కూడా ప్రసరింప చేస్తున్నారు, తన చుట్టూ ఉన్నటువంటి దేవతలకి అన్నట్లుగా. అట్లా అన్ని వైపులను పూర్తిగా తడుపుచూ యవ్వనముచే గర్వించినదియు నిండు యవ్వనము కలదియు అగు ఆ యొక్క తారాదేవికి నమస్కరించదముగాక అని. శ్రీమాత్రే నమః. తదుపరి ఏకవింశ ప్రాకార బుద్ధిమయ. 21వ ప్రాకారానికి చేరుకున్నామమ్మా. ప్రాగుప్త సంఖ్యయోజన దూరే ప్రణమామి బుద్ధిమయ సాలం అనయోరంతర కక్ష్యాం అష్టాపదమేదినీం రుచిరాం. శ్రీమాత్రే నమః. 20వ ప్రాకారమునకు లోపలి వైపున ఎగువను 7 యోజనముల దూరమున ఉన్న బుద్ధిమయమగు 21వ ప్రాకారమునకు నమస్కరింతుము. బంగారుతో బలపరచబడిన భూమి కలదియు మనోహరమును అగు ఈ 21వ ప్రాకారముల నడుమ ఉన్న కక్షను కూడా నమస్కరింతును అని. అయితే ఈ 21వ ప్రాకారం ఎలా ఉందిట అంటే బంగారుతో బలపరచబడిన భూమిట. అసలు అక్కడ భూమి కాదు, బంగారంతోనే మొత్తం అదంతా కూడా ఉంది అన్నట్లుగా. అట్లా బంగారుతో బలపరచబడిన భూమి కలదియు మనోహరమైనటువంటిది అగు ఈ 21వ ప్రాకారముల నడుమ ఉన్నటువంటి కక్షకి నమస్కరించదము అని. శ్రీమాత్రే నమః. కాదంబరీ నిధానాం కలయామ్యానందవాపికాం తస్యాం సోణాస్మనివహ నిర్మిత సోపాన శ్రేణి శోభమానతటీం. శ్రీమాత్రే నమః. మధ్యమునకు నిధి వంటియు పద్మరాగమణి సమూహముచే నిర్మింపబడిన మెట్ల వరుసచే శోభించుచున్న తీరము కలదియు ఆ కక్షయందు ఉన్నదియు అగు ఆనందవాపియను నడబావికి నమస్కరింతును అని చెప్పి. అయితే మధ్యమునకు నిధి వంటియు పద్మరాగమణి సమూహముచే నిర్మింపబడిన మెట్ల వరుసచే శోభించుచున్న తీరము కలది. అది పద్మరాగమణి సమూహంచే నిర్మించబడిన మెట్ల వరుస, ఇట్లా మెట్ల వరుసచే శోభిస్తున్నటువంటి తీరము కలది అయినటువంటి ఆ యొక్క ఆనందవాపి అనేటువంటి భావికి నమస్కరింతుము అని. శ్రీమాత్రే నమః. మాణిక్యతరణి నిలయాం మధ్యే తస్యామదారుణ కపోలం అమృతే శీత్యభిధానాం అంతః కలయామి వారుణీం దేవీం. శ్రీమాత్రే నమః. సౌవర్ణకే నిపాతన హస్తాః సౌందర్య గర్వితా దేవ్యః తత్పురతః స్థితిభాజో వితరం త్వస్మాకమాయుషాం వృద్ధిం. శ్రీమాత్రే నమః. ఆ వాపి మధ్య భాగమునందు మాణిక్యములతో చేయబడిన పడవయే ఆవాసము కాగా మదముచే ఎర్హనైన చెక్కిళ్ళు కల అమృతేశయను పేరు కల వారుణీదేవికి నమస్కరింతుము. ఆ వారుణీదేవికి ముందు భాగమున నిలకడను పొందిన వారును, బంగారుతో చేసిన తెడ్లను చేత ధరించిన వారును, సౌందర్యముచే గర్వించిన వారును అగు దేవులు మాకు ఆయుర్వృద్ధిని దానము చేయుదురుగాక.
అని చెప్పి. అయితే ఇందాక చెప్పుకున్నటువంటి ఆ ఆనందవాపి అనేటువంటి ఆ బావి మధ్య భాగం ఎలా ఉందిట? మాణిక్యములతో చేయబడి ఆ మధ్య భాగంలోట మాణిక్యములతో చేయబడిన పడవయే ఆవిడకి సింహాసనం అన్నట్లుగా, మదముచే ఎర్హనైన చెక్కిళ్ళు కల అమృతేశి అను పేరు గల వారుణీదేవమ్మ, వారుణీదేవికి నమస్కరించదము. ఆ వారుణీదేవికి ముందు భాగంలోట నిలిచిన వారు ఎట్లా ఉన్నారుట? బంగారంతో చేసినటువంటి తెడ్లు ధరించిన వారును, సౌందర్యముచే గర్వించిన వారు అగు ఆ దేవుళ్ళు అందరూ కూడా మాకు ఆయుర్వృద్ధిని దానం చేయుదురుగాక అని, అంటే మన ఆయుష్ని వాళ్ళు పెంపొందించెదరుగాక అన్నట్లుగా. శ్రీమాత్రే నమః. తదుపరి ద్వావింశ ప్రాకార అహంకారమయ. అంతా తెలుస్తోంది కదమ్మా, అంతా ఇదిగో మన దేహంలోనే మొత్తం. అది 22వ ప్రాకారానికి చేరుకున్నాం. తస్య పృషదస్వయోజన దూరే అహంకార సాలమతి తుంగం వందే తయోశ్చ మధ్యే కక్ష్యాం వలమానమలయ పవమానాం. శ్రీమాత్రే నమః. దానికి లోపల పైభాగమున 7 యోజనముల దూరములో ఉన్న అత్యున్నతమగు అహంకారమయమగు 22వ ప్రాకారమును 21వ 22వ ప్రాకారముల నడుమ సంచరించుచున్న మలయమారుతము కల కక్ష్యకు నమస్కరింతును అని. ఆ 22వ ప్రాకారం ఏమిటి? అహంకారమయమైనటువంటి ప్రాకారం. అయితే 21, 22వ ప్రాకారముల నడుమ సంచరించుచున్నటువంటిది ఏమిటిది అంటే మలయమారుతం. చక్కగా చల్లని పిల్లగాలిలాగా ఆ పిల్లవాయువులు కల ఆ కక్ష్యకు, ఆ 2 ప్రాకారముల నడుమ ఉన్నటువంటి ఆ కక్ష్యకు నమస్కరింతును అని చెప్పి. శ్రీమాత్రే నమః. వినుమో విమర్శవాపీం సౌషుమ్న సుధా స్వరూపిణీం తత్ర వేలాతిలంఘ్య వీచి కోలాహల భరిత కూలవనవాటీం. శ్రీమాత్రే నమః. సుషుమ్నా నాడి నుండి స్రవించు అమృత రూపమైనదియు చెలియలి కట్టను అతిలంఘించు అలల కోలాహలముతో నిండిన తీరమందలి అరణ్యముల వరుసలు కలదై అచ్చట ఉన్న విమర్శన వాపియను దిగుడు భావికి స్తుతింతుము అని. సుషుమ్నా నాడి నుండి స్రవించు అమృత రూపమైనది చెలియలి కట్టను అతి లంఘించు అలల కోలాహలముతో, అంటే అసలు ఆనకట్ట వేసినా కూడా ఆగనటువంటి అలలు కలిగిన, కోలాహలమైన అలలు కలిగినది. అరణ్యముల వరుసలు కలదైనటువంటిది అచ్చట ఉన్నటువంటి విమర్శనావాపి, విమర్శన అనేటువంటి భావి, అలాంటి దిగుడు భావికి స్తుతించదము అని. శ్రీమాత్రే నమః. తత్రైవ సలిల మధ్యే తాఫిం చ దల ప్రపంచ సుషమాభాం శ్యామల కంచు కలసితాం శ్యామా విటబిండ బడంబరహరాస్యాం. 2 అకార ప్రశ్లేషణలు ఉన్నాయి, అందుకే రాగం తీశారు. శ్రీమాత్రే నమః. ఆభూగ్నమసృణచిల్లి హసితాయుమసర కార్ముక విలాసాం మందస్మితాం చితముఖీం మణిమయతాటంక మండిత కపోలాం. శ్రీమాత్రే నమః. కురువిందతరణి నిలయాం కులాచల స్పర్ధి కుచన మన్మధ్యాం కుంకుమ విలుప్త గాత్రీం
కురుకుల్లాం మనసి కురుమహే సతతం. శ్రీమాత్రే నమః. ఆ కక్ష ఎందే, ఏ కక్ష ఎందు? విమర్శ, అంతేగా. విమర్శనావాపి అంటే విమర్శ అనేటువంటి ఆ దిగుడు భావి ఆ కక్ష ఎందు నీటి నడుమ నుండి చీకటి చెట్ల ఆకుల సమూహపు కాంతి వంటి కాంతితో ప్రకాశించు నల్లని కంచుకము అంటే నల్లని రవిక జాకెట్ అన్నమాట. నల్లని కంచుకముతో ప్రకాశించుచు రాత్రికి అధిపతియగు చంద్రుని శోభను హరించు శోభకల ముఖము కలిగి కొంచెము వంగిన నున్ననైన కనుబొమ్మల వంపుచే మన్మథుని ధనస్సునకు కల విలాసమును కూడా హసించుచు, కాళికాదేవ ఏమిటి, హసించుచు చిరునగవుచే అలంకరించబడిన చెక్కిళ్ళు కలిగి కురువిందమణులతో అంటే పద్మరాగమణులతో చేసిన పడవ ఎందుండి కుల పర్వతములతో పోటీ చేయు స్తనముల బరువుచే వంగిన నడుము కుంకుమ పువ్వు మోయి పూతతో పూయబడిన శరీరము కలదియు కురుకుళ్ళాదేవి. కురుకుళ్ళాదేవిని ఎల్లప్పుడును మనస్సునందు నిలుపుకొందుము అని. శ్రీమాత్రే నమః. తదుపరి త్రయోవింశత్ ప్రాకారం భానుమయ. 23వ ప్రాకారానికి చేరుకున్నామమ్మా. తత్సాలోత్తర భాగే భానుమయం వప్రమాశ్రయే దీప్రం మధ్యం చ విపులమనయోర్ మన్యే విశ్రాంతమాతపోద్గారం. ఆ 22వ ప్రాకారమునకు లోపలి వైపున ఎగువను మిక్కిలి ప్రకాశించుచున్న సూర్యమయమగు 23వ ప్రాకారమును ఆశ్రయింతును. ఈ 22వ 23వ కక్షల నడిమి భాగమును అచ్చట విశ్రాంతి తీసుకొనుచు స్వయం ప్రకాశమగుచున్న ఎండను కూడా ధ్యానింతును అని చెప్పి 22వ ప్రాకారం లోపలి వైపుట సూర్యమయమైనటువంటి 23వ ప్రాకారం ఉందిట అమ్మ. అలాంటి ప్రాకారమును ఆశ్రయింతుము అని. తర్వాత 22, 23 కక్షల నడిమి భాగమును అచ్చట విశ్రాంతి తీసుకొనుచున్న స్వయం ప్రకాశమగుచున్నటువంటి ఏమిటి, అక్కడ విశ్రాంతి తీసుకొనుచున్నా అంటే అక్కడ అంత ఇది ప్రకాశం అక్కడ ఉన్నది, అక్కడ వర్తిస్తోంది ఆ ప్రకాశం అక్కడ అన్నట్లుగా, విలసిల్లుతోంది అన్నట్లుగా. అయితే ఏమిటి ఆ ప్రకాశం అంటే స్వయం ప్రకాశమగుచున్న ఎండను, ఆ ఎండను కూడా ధ్యానింతును అని. శ్రీమాత్రే నమః. తత్ర కురువిందపీఠే తామరసే కనకకర్ణికా ఘటితే ఆసీనమరుణవాసనం అమ్లాన ప్రసవమాలికాభరణం చేక్షూష్మతి ప్రకాశన శక్తి ఛాయా సమారచితకేలిం మాణిక్యముకుటరమ్యం మన్యే మార్తాండభైరవం హృదయే. శ్రీమాత్రే నమః. ఆ కక్షయందు పద్మరాగమణి పీఠమునందు బంగారు కర్ణిక అమరియున్న పద్మమునందు కూర్చున్నవాడు, ఎర్రని వస్త్రములను ధరించువాడు, వాడని పూలమాలలు ఆభరణములుగా కలవాడు, చక్షుష్మతి ప్రకాశన శక్తి ఛాయ అను దేవులతో క్రీడా విలాసములు చేయుచు మాణిక్యములతో చేయబడిన కిరీటముచే మనోహరుడును అగు మార్తాండ భైరవుని నా హృదయమున ధ్యానింతును అని చెప్పి సాయిరాం. అయితే ఆ పద్మరాగమణి పీఠమునందుట అమ్మ చక్కగా బంగారు ఇది పీటలాగా అమర్చబడి ఉంటే, ఆ అమర్చబడి ఉన్న పద్మమునందు ఆ పద్మంలో ఆ బంగారు కర్ణిక అమర్చబడి ఉందిట. అందులో కూర్చున్నవాడు, ఎర్రని వస్త్రములు ధరించువాడు, వాడని పూలమాలలు, ఆ పూలమాలలు అసలు వాడిపోవటం అనేది ఉండదు, అలాంటి పూలమాలలని ఆభరణములుగా కలవాడు,
చక్షుష్మతి, ప్రకాశన శక్తి, ఛాయాదేవి అను దేవులతో క్రీడా విలాసములు చేయుచు మాణిక్యములతో చేయబడిన కిరీటముచే మనోహరుడైనటువంటి ఆ యొక్క సూర్య భగవానుడిని నా హృదయమున ధ్యానింతుము అని. ఓం హ్రీం సూర్యాయ నమః. ఏమ్మా, శ్రీమాత్రే నమః. తదుపరి రేపు కొనసాగించుకుందామా అమ్మ? 20 శ్లోకాలు అయినట్లున్నాయి కదా. మనం రేపు 24వ ప్రాకారం గురించి చెప్పుకోబోతున్నాం. 24, 25 ప్రాకారాలు అయితే మనం దేవీ సదనానికి చేరుకున్నట్లే కదా. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శుభం భవతు.